ఇంకా కొంచెమే ఉంది. కొంచెం పెద్దదే చార్ట్. ఒక జూమ్ అంతా అయిపోయింది. ఇంకా మొదలు పెడదామా? రాంబుద్రి గారు కూడా వచ్చేసారా? ఉం. అదే ఇంకా కొంచెమే ఉంది. ఇది అంటే 40 మినిట్స్ అయిపోయింది కదా. మనం ఏమోని తృప్తి కోసం క్రూడ్ మీన్స్ వాడతాం, లేకపోతే చాలా సూక్ష్మతరమైనటువంటివి రిఫైన్డ్ మీన్స్ కూడా పద్ధతులు వాడతాం. ఏదో గ్యాదరింగ్ పదాలు అంటే మాటలు పోగు చేసుకోవడానికి, అదే లక్ష్యంతో గ్యాదరింగ్ ఆఫ్ థింగ్స్ వస్తువులు పోగు చేసుకోవడానికి మనం అసలు ఎందుకు పోగు చేసుకుంటున్నాం? ఎందుకంటే మనం ఎంతో అసంతృప్తితో ఉంటున్నాం, చాలా బోర్గా ఉంటాం మనతో మనం. అందుకని ఆ దాంట్లోంచి మన లోతు లేనితనం నుంచి పారిపోవడానికి మనం ఏమైనా చేస్తాం. అది నిజంగానే. అండ్ ఇట్ జస్ట్ స్ట్రైక్స్ మీ దట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ పొజిషన్. నేను ఆ పొజిషన్ లోనే ఉన్నాను. దిస్ ఈజ్ రాదర్ ఎక్స్ట్రాడినరీ. చాలా అద్భుతంగా ఉంది అంటున్నాడు. మనం పొందడం అన్నది, మనం పొందేవన్నీ కూడా మనలో ఉన్న శూన్యాన్ని కవర్ చేసుకోవడానికి. మన మనస్సులు అన్నవి హాలో అంటే అంటే ఖాళీగా ఉన్న డ్రమ్ములు లాంటివి. అవేం బీటెన్ అప్ ఎవ్రీ పాసింగ్ హ్యాండ్ అండ్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. అందుకని ఆ డ్రమ్ముని ఇటు అటు వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి కొడితే పెద్ద సౌండ్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళం. ఇదే మన జీవితం. సంఘర్షణ, ఎప్పుడు తృప్తిగా లేకుండా ఉండడం. అందుకే మనం దుఃఖం మీద దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇది చాలా విచిత్రమైన విషయం. మనం ఎప్పుడు ఎలోన్ గా ఉండం. ఎప్పుడు మనం స్ట్రిక్ట్ గా ఎలోన్ గా ఉండట్లేదు. మనం ఏదో ఒక దాంతో, ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక పుస్తకంతో, ఏదో ఒక వ్యక్తితో ఉంటాం. అండ్ వీఆర్ ఎలోన్, అవర్ థాట్స్ ఆర్ విత్ అస్. మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో ఆలోచనలు మనతో ఉంటాయి. ఈ ఎలోన్ గా ఉండడం అనేది చాలా అవసరం. దీని నుంచి తప్పించుకునే ఎస్కేప్స్ అన్నీ కూడా, అన్ని పోగు చేసుకోవడాలు, అన్ని ప్రయత్నాలు కూడా ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి అవ్వద్దు, ఇదన్నీ కూడా ఆగిపోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఎలోన్నెస్ అన్నది అది ఎలోన్ అన్న దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే మెజర్లెస్ అంటే అనంతమైన, ఆ మెజర్ అంటే కొలతకు అతీతమైన దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. హౌ ఈజ్ వన్ టు స్టాప్ ఎస్కేపింగ్? ఇలాంటి వాటి నుంచి ఎస్కేప్ అవడాన్ని ఎలాగ మేము స్టాప్ చేయగలం? బై సీయింగ్ దట్ ట్రూత్ దట్ ఆల్ ఎస్కేప్స్ ఓన్లీ లీడ్ టు ఇల్యూషన్ అండ్ మిజరీ. సత్యం చూడండి. మీరు ఇలా ఎస్కేప్ అవడం వల్ల ఇవన్నీ భ్రాంతులు, దుఃఖమే వస్తున్నాయి. ట్రూత్ అన్నదే మనని స్వేచ్ఛగా ఉంచుతుంది. మీరు ఆ ట్రూత్ కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. ఎస్కేపింగ్ అనే దాని నుంచి మీరు స్టాప్ అవ్వాలి అనే యాక్షన్ కూడా మరొక ఎస్కేపే. హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఇన్యాక్షన్ అంటే ఏ పని చేయకుండా అన్నది ఈజ్ ద యాక్షన్ ఆఫ్ ట్రూత్. అది ట్రూత్ యొక్క యాక్షన్. అంటే ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం చేయకుండా ఉండడమే ట్రూత్ యొక్క యాక్షన్ అని చెప్పారు. అదే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్ అన్నట్టు. అంటే ట్రూత్ యొక్క యాక్షన్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్యాక్షనే ట్రూత్ యొక్క యాక్షన్. అర్థమైంది కదండి? ఇందులో మనం కూడా చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు కదా. వసంతలత చెప్తావా?
ఆ, అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ప్రయత్నం అనే విషయం మీద. అది అదే ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ ఒక ఆయన ఇతన్ని కలిసి అడుగుతారు, నేను అనేక రకాలైన ప్రయత్నాలు, అంటే చాలా సక్సెస్ఫుల్ మనిషిని, ప్రయత్నాలన్నీ చేసి నేను ఎంతో విధంగా ఫిజికల్ లెవెల్లో, అంటే మనీ, అసెట్స్ అన్ని సంపాదించి సక్సెస్ఫుల్ గా అయ్యాను. కానీ ఒక విషయంలో నేను సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నాను, అది ఫ్యామిలీ లైఫ్ విషయంలో. ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక హ్యాపీనెస్ అనేది ఫ్యామిలీలో నాకు దొరకడం లేదు అని. మిగతా విషయాల్లో ప్రయత్నాలు వేరు, ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీనెస్ తెచ్చుకోవడానికి ఉండే ప్రయత్నం వేరు అని ఆయన చెప్తారు. చెప్తే ఈ మొత్తం టాపిక్ అంతా మనం చేసే ప్రయత్నాలన్నీ మనం ఒక రకమైనటువంటి గ్రాటిఫికేషన్, అంటే ఏదో పొందుదాము, అక్విజిషన్, ఏదో పొందుదాము అనేటువంటి విషయం కోసమే మనం ప్రయత్నాలు చేస్తాం. మొదట ఇందులో అంటే మనీ గాని, సాధారణంగా కెరియర్, మనీ, తర్వాత ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ ప్రయత్నాలు, హ్యాపీనెస్, ఇవన్నీ గ్రాటిఫికేషన్ తాలూకా రూపాలే. అయితే అతను చెప్పేది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ మనం ప్రయత్నం చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటాం అంటే, మనం అది ఆఖరి పారాగ్రాఫ్ లో చెప్పారు. ఈ ప్రయత్నాలు ఎందుకు అంటే, మనం కన్ఫ్రాంట్ చేయలేం. మనలో ఏదో ఎంప్టీనెస్, శూన్యత ఉంటుంది. ఆ శూన్యత నుంచి పరిగెట్టి పారిపోవడానికి కోసం మనం ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ చేస్తాం. రకరకాల విధాలుగా అంటే దారులు తీసుకుంటాం. డబ్బైనా ఉండాలి, లేకపోతే ఇదైనా ఉండాలి, పవర్, పొజిషన్, ఇవన్నీ. వీటన్నిటి ద్వారా మనం ఒక రకమైన ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ కోరుకుంటున్నాం. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. మనం చేయవలసింది ఏంటంటే ఈ ప్రయత్నాలు ఎందుకు మనం చేస్తున్నాము అన్నది మనం చూసుకోవాలి. ఇదేమిటంటే మనలో ఉండే శూన్యతని భరించలేక మనం ఇటు అటు వెళ్తూ ఉంటాం, ఇదో అదో ఏదో, కానీ వాటి ఎప్పుడూ ఎండ్ ఉండదు. అలాగా నడుస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఒకదాని తర్వాత ఇంకో కోరిక వస్తుంది, ఇంకో దాని తర్వాత ఇంకో కోరిక వస్తుంది, దేనితోని తృప్తి పడం. అది సత్యం ఏంటంటే ఈ ప్రయత్నంలోనే ఈ బాధ, మిజరీ, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. నిన్న పాయింట్ కూడా ఇక్కడ అలాగే వచ్చింది. మార్గము మీన్స్, మార్గము తర్వాత డెస్టినేషన్, ఈ రెండు కూడా ఒకటే. అది మనకు తెలియక మనము మార్గం వేరు, డెస్టినేషన్, టార్గెట్ వేరు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు హ్యాపీగా ఉండేటువంటి ఎఫర్ట్ హ్యాపీనెస్ ని తీసుకొస్తుంది, మిజరబుల్ గా ఉండే ఎఫెక్ట్ మిజరీని తీసుకొస్తుంది. అయితే మన కాన్ఫ్లిక్ట్ అంటే ఇన్ వే ఏంటంటే అదే మార్గం తర్వాత డెస్టినేషన్ రెండు ఒకటే. నీకు అంతంలో ఎండ్ లో ఏంటంటే వస్తున్నది డిసాటిస్ఫాక్షన్ వస్తున్నది అంటే నువ్వు తీసుకున్నటువంటి అప్రోచ్ కూడా రాంగ్ అప్రోచ్, అంటే మిజరబుల్ అప్రోచ్. సో నువ్వు ఆ విషయం తెలుసుకోవాలి. మనం ఏ ప్రయత్నం, తన ప్రయత్నాలు వేరని చెప్పారు. రైట్ అప్రోచ్, రాంగ్ అప్రోచ్, ఇలా ఉంటే రైట్ డైరెక్షన్ లో ఉండే ఎఫర్ట్ రైట్ ఎండ్ తీసుకొస్తుంది, రాంగ్ ఎఫర్ట్ గా అయితే అంటే అర్థం ఏమిటంటే ఎండ్ మీన్స్ అదే ఒకటే. నువ్వు ఇప్పటి వరకు బాధలో ఉన్నావంటే నీ తాలూకు ప్రయత్నాలు, ఆ మార్గాలు కూడా బాధాకరమైనవే అని ఆయన ఆ విషయం చెప్పారు. అయితే మనం ప్రయత్నం లేకుండా ఎలా ఉంటాము? ఈ స్టాగ్నేషన్ అవదా? అలా లైఫ్ నిలిచిపోదా? ఎలాగ బతుకుతాం? ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం కదా అంటే, ఆయన అన్నారు, ప్రయత్నం చేస్తూ చెయ్యలేకపోవడం అనేది స్టాగ్నేషన్ కింద రాదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కోపం లేకపోవడం అనేది నిర్జీవమైన స్థితి కాదు, అది ఒకవైన ప్రశాంతమైన స్థితి. ఆ విధంగా మనం ఎప్పుడు ఏ ప్రయత్నం లేకుండా కేవలం అంటే అలానే ఫిజికల్ లెవెల్లో చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి. అంటే మనం కొంత ఆహారానికి తర్వాత మౌలిక అవసరాల కోసం అది వేరు, అవి ఉన్నా కూడా మనం ఇంకా అది పొందాలనుకుంటున్నాం. అది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన ఫిజికల్ నెసెసిటీ నీడ్స్ తో మనం తృప్తి పడం. దాని తర్వాత మనం సైకలాజికల్ నీడ్స్ అంటే పవర్,
కావాలి, డబ్బు సెక్యూరిటీ ఉండాలి. ఇలా కొన్ని సైకలాజికల్ ప్రయత్నాలు నీడ్స్ కూడా మనం వాటి కోసం వెతుకుతూ ఉంటాం. అదే మనకి మిజరీ తీసుకొస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ విత్ ఫిజికల్ నీడ్స్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. అవి సాటిస్ఫై అయినంత మాత్రం అక్కడతో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి మరో రకమైన చర్చ, అదే అక్కడ అని చెప్పారు, చర్చ, స్టేట్, గవర్నమెంట్ ఏదైనా సరే ఇంకేదో మరొకటి ఆశ రావాలి అనేది కోరుకుంటారు. ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేసినప్పుడు ఆ బ్రిడ్జ్ తాలూకా మెయిన్ అవసరం మనుషులకి కంఫర్ట్ తీసుకురావడం. దాంతో మనం ఇదవ్వము. దాని ద్వారా ఇంకెవరి మీదో మరో కొంచెం ఆధిపత్యం వహించాలి అనేటువంటి కోరిక అనేది కూడా మొదలెడుతుంది. అదే అక్కడ ప్రాబ్లం. సో ఈ విధంగా ఏంటంటే మన ప్రయత్నాలు ఫిజికల్ నీడ్స్ ఉన్నంత వరకు, ఎంత అవసరమో అంతవరకు ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ దాని మించి ఇంకా గ్రాటిఫికేషన్ అన్ని తృప్తులు ఈ సెన్సేషనల్ తృప్తులే అని చెప్తున్నారు. అది ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఈ అక్కర్లేని ఇటు అటు పరిగెట్టడాలు, ఎస్కేప్స్ అవి పోతాయి. ఆ తర్వాత మనం ఈ అంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, తృప్తిగా ఉంటాం. అంటే ఏదైనా బ్రిడ్జి అది నిర్మించాలంటే అక్కడ అవసరాలు ఉంటాయి. కానీ అంటే మనం ఏం మనుషులు ఒక చోట చేస్తాం, నుంచి ఇంకో అక్కడక్కడ చోట ఉంటాయి అవి అవసరమే. అంతేగాని మన అవసరాలు ఏంటి అంటే మనకి మినిమం అవసరాలు తీరిపోయినా షాలోనెస్ తట్టుకోలేక బయటకు వెళ్తున్నాం. అది చాలా బాగుంది. అది ఒక పర్టికులర్ లాస్ట్ పారాగ్రాఫ్ మన మైండ్స్ అనే ఒక ఎంటీ డ్రమ్స్ లాంటివి. అంటే ఏంటి, హాలో డ్రమ్స్. వాటి మీద ఎవరో ఏదో కోరిక వచ్చి తప్పున ఒక తరుస్తూ ఉంటుంది, దానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, అది కోరుకుంటూ ఉంటాం, అది కోరుకుంటాం. అసలైంది తెలియదు. బాగుంది సార్. అంతే. అది ఈ విషయం ఇలా బాధపడి అర్థమైందా అందరికీను? రాంబుద్రి గారు చెప్తారా మీకు అవగాహన అయింది? నమస్తే మేడం. ఈరోజు సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది. ఏంటండి అంటే ఈరోజు సబ్జెక్ట్ చాలా ఆసక్తిగా ఉంది మేడం, చాలా బాగుంది. అంటే ప్రయత్నము అనేది ప్రయత్నం మీద చెప్తున్నారు. అంటే ప్రయత్నం, ప్రతి జీవి ప్రయత్నంతోనే నడుస్తుంది. అంటే అంటే ఇంకా ప్రతి ఇది అంటే ఇక్కడ నుంచి అది ప్రతి జీవి అంటే నెసెసిటీ కోసం, మనకి నెసెసిటీస్ అదే తీరిపోయాక చేస్తున్నాం. ఇప్పుడు చీమలకి ప్రయత్నిస్తున్నాయి భోజనం, ఫుడ్ కోసం కదా. మన ఆయన దానికి అనట్లేదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ఓవర్ నెసెసిటీస్ మనం ఇంకా అవును మేడం. అంటే మనకు ఉన్న వరకు కంఫర్ట్ ఉన్నా కూడా ఇంకా దానికి దాటి ఇంకా ఏదో ఇదనేది ఇది చేస్తా ఉన్నాం. అయితే దీంట్లో ఈ యొక్క ప్రయత్నంలో ఏమవుతుందంటే లాస్ట్‌కు ఈ సంఘానికి అతీతంగా ఉండే సన్యాసులు, ఇలాంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా దీనికోసమే. అంటే సంతృప్తి, పవర్. ఇంకా పవర్ అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే మనిషికి పవరే అంటే అది ఒక రాజకీయ నాయకునికైనా సేమ్ ఉంది, ఒక ఆధ్యాత్మికవేత్తకైనా సేమ్ ఉంది అనేది ఆడ ఇదవుతుంది. అంటే ఆధ్యాత్మికవేత్త ఆ లెవెల్‌లో పవరు, ఈ రాజకీయవేత్త ఈ లెవెల్‌లో పవర్. అంటే ఎంతసేపు అంటే ఈ ఈ అంటే లౌకిక లౌకిక విషయాల్లో పోరాటము అలాగే ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో పోరాటం అంటే నేను సంఘాన్ని వదిలేసి నేను ఒక దగ్గర కూర్చున్నాను అనే పోరాటం, వాడి పోరాటం అలాగే ఉంది. బ్రహ్మచర్యంలో నేను చాలా సుపీరియర్. అంటే ప్రతి ఒక్కని అంటే నేను సంఘాన్ని వదిలేసి నేను ఇంకా ఇదైపోతున్నాననే వాడి సంఘం వదిలేసి కాదు, నిష్టలు వాటిల్లో. అంటే ఎవ్వరికీ తేడా లేదు. అందరూ ఒకే స్థితి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాత్రం తేడా లేదు అనేది అద్భుతంగా చెప్పడం జరిగింది.
అంటే ఈ విశ్లేషణ మామూలుగా జరిగే విశ్లేషణ కాదు ఇది. అంత డీప్ గా అంత ఇదిగా చెప్పారు. ఆ, అయితే మేడం ఇక్కడ ఆ, అంటే మనిషి ఉట్టిగా ఉండడానికి ఇది తోచడంగా ఉండడానికి కుదరదు అనే విషయంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయని అంటున్నారు. కుదరదు కాదు, యాక్చువల్ గా తపన ఏదో ఉమ్, ఒకటి పొందేద్దాం, ఏదో ఒకటి అయిపోదాం అందరికంటే డామినెంట్ గా, ఉమ్, ఆ తపన కదా. అవును మేడం, తపన అదొకటి. ఆ అమాయకం అంటే దానికి వివరణ మాయకు లేని మాయకు లొంగని మనం అంటాం, స్థితిని నేను అమాయకం తెలుగులో అది అంటాం. చెప్పాను. అంటే మనం అమాయకత్వాన్ని తక్కువ అనుకుంటాం గానీ అదే చాలా గ్రేటెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ కరెక్టే కదా ప్రాపంచిక మేడం. మోసాలు లౌక్యాలు లేకపోతేనే హాయిగా ఉండగలం. ఆ, అంటే ఇప్పుడు ఆ ఏమి తెలియని ఆ, ఒక పసిపాపకు ఉండే అమాయకత్వం వేరే ఉంటుంది. కాదండి, అన్ని తెలిసిన కాదు కాదు, తర్వాత ఒకసారి వినండి. ఇన్నోసెన్స్ ఈజ్ ఇన్నోసెన్స్. అంటే ఎప్పటికప్పుడు అన్ని వదిలేస్తే మీకు ఇన్నోసెంట్ అయిపోతారు మైండ్. అదే మేడం, నేను అదే అక్కడ చెప్పదలుచుకున్నాను. అంటే వినండి, ఇప్పుడు పసిపాపదేమి వేరు కాదు. ఇన్నోసెన్స్ అంటేనే వాళ్ళ లాంటి స్టేజే. మనం ఇవన్నీ మనం వాళ్ళది వేరు మంది వేరు కాదు. మనం ఇవన్నిటిని పెట్టుకోవడం వల్ల ఇన్నోసెన్స్ అది ఈక్వల్ అవ్వట్లేదు. కానీ ఇవన్నీ వదిలేస్తే ఎప్పటికా క్షణం క్షణం మనసు అదే ఇన్నోసెంట్ మేడం, గా హ్యాపీగా ఉంటుంది. అన్ని తెలిసిన తర్వాత వచ్చే ఇన్నోసెన్స్ చాలా ఇదిగా ఉంటుంది కదా కాదండి, మేడం. మీరు అంటే అర్థం మీరు చేసుకోవట్లేదు. చెప్పినట్టు అన్నీ తెలియడం అంటే మీరు మైండ్ రేంజ్ లో ఉన్నారు. ఇక్కడే మనం పొరపడుతున్నాం. ఆ తెలియడం ఇంకా ఆ జ్ఞానం దగ్గరలో మన దగ్గరే ఉన్నది అంటే మనం పాస్ట్ లోనే ఉన్నాం కదా. అంటే నేను చెప్పదలుచుకున్నది వేరే చెప్తున్నాను మేడం. కాదు అంటే కాదు, మీకు అక్కడ మీకు ఇంకా ఇన్నోసెన్స్ లేదండి. అన్నీ తెలిసాక లేదు మేడం. ఇన్నోసెన్స్ ఏముంది? మీరు అర్థం చేసుకోండి. కాదు ఇది మేడం. ఏంటంటే ఆయన చెప్పినది చాలా అద్భుతమైన విషయం. మనస్సుని అన్ని వదిలేస్తూ ఉంటే ఇన్నోసెంట్ అయిపోతుంది. మేడం మీరు చెప్పేదే అక్కడ నేను ఇన్నోసెంట్ చెప్పాలనుకున్నాను. పెద్దవాళ్ళకి వాడడానికి లేదు. మీరు అదో ఇన్నోసెన్స్ ఇదో ఇన్నోసెన్స్ అని రెండు రకాలు లేవు. అందుకు నేను అడ్డుతున్నాను. అన్నీ తెలిసి అంటే ఇన్నోసెన్స్ ఎక్కడ ఉంటుందండి? మేడం అంటే నేను అన్ని తెలిసి ఖాళీ అయిన తర్వాత వచ్చే ఇన్నసెన్స్ అని నేను అంటే నేను అదే చెప్పాలనుకున్నాను అంటున్నాను మేడం. కదా, మనస్సు అక్కడ లేదు అని కదా. అన్నీ తెలిసి ఉండదు అక్కడ. ఆ, ఆ తెలిసినదంతా పోతుంది. మనస్సు పని, నాలెడ్జ్ అనేది పాస్ట్. మీకు అర్థమైందా? నేను అక్కడ మీకు కరెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆ గత జ్ఞానం కూడా మైండే కదా. అవును మేడం. అంటే దాంట్లో ఒక కాదు కాదు, అంటే మీకు ఇది ఏదో దాంట్లో పై పైన నిరర్థ తెలియడం కాదు రామబుద్రి గారు. అక్కడ ఉమ్, వదిలేస్తున్నారు మీరు. పై పైన తెలియడం కాదు. ఆ, వినిపిస్తున్నదా నా మాట? అంటే ఇప్పుడు వినిపిస్తుంది మేడం. పైన అంటే మీరు వదలడం ఎక్కడ అంటే అంటే నాకు అర్థం. వినండి. అన్నీ తెలిసిన దగ్గర ఇన్నోసెన్స్ లేదు. ఏ క్షణం కా క్షణం జీవించడం. అక్కడ జ్ఞానం బ్యాక్గ్రౌండ్ లో లేదు. we use that but it is not there. అంటే ఇప్పుడు మనం నిరర్థకత గురించి తెలుసుకొని వదిలేసిన తర్వాత వచ్చేది అది కాదంటారా అట్లా? కాదు, ఇన్నోసెన్స్ అన్న దానికోసం ఆయన చెప్పారు. ఇన్నోసెన్స్ ఎలాంటిది అంటే మన మీరన్న పిల్లల ఇన్నోసెన్స్ ఈ ఇన్నోసెన్స్ ఒకటే. ఇన్నోసెన్స్ ఈజ్ ఇన్నోసెన్స్, ఇన్ని వెరైటీ లేవు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మొత్తము ఈ యొక్క స్థితిని నిరర్ధకంగా అంటే ఇవి ఇవి ఆ, వీటి అదండి, యొక్క మీరు ఆ నిరర్ధకాన్ని తెలుసుకుని వదిలేసాను అలాగ కాదు. మీకు వదిలేశారు కదా. ఇంకా అక్కడ గత జ్ఞానం రాదు. అదే మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ ఉంటుంది. అప్పుడు సంథింగ్ అవ్వాలన్నది ఉండదు కదా. అది మనం ఎక్కడ గత ఆగుతుంది జ్ఞానం మేడం? కూడా మనస్సు సంథింగ్ తెచ్చినదేనండి. అవును మేడం, అవును మేడం. ఇప్పుడు సంథింగ్ అవ్వాలన్నది ఎక్కడ ఆగుతుంది మేడం? ఉం? ఇప్పుడు సంథింగ్ అవ్వాలి లేకపోతే అనేది ఎక్కడ ఆగుతుంది?
ఎక్కడ ఆగుతుందని అంటే మీలో అసలు అది అంటే అలాంటి ఒక మీకు తెలిసిపోయినప్పుడు ఆగొచ్చు, లేకపోతే అసలు అది సహజతత్వం కాదండి. ఆ సంథింగ్ అవ్వాలన్నది మన అసహజ తత్వమే. సహజత్వానికి అదేం కోరుకోదు. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఆ స్థితికి చేరుకోవాలంటే ఏంటి మార్గం మేడం? అదే అందులోనే ఉన్నామండి. మనం స్థితులు పోగొట్టుకుంటే ఉన్నదే అది. మన స్థితి అది. మీకు పాయింట్ అంటే అర్థమైందా? ఎలా పోగొట్టుకోవాలి మేడం? కాదండి. ఇప్పుడు సంథింగ్ అవ్వాలన్నది మన ఒరిజినల్ స్టేజ్ కాదు. హ్మ్. అది మన ఒరిజినల్ స్టేజ్ కాదు. అంటే ఇప్పుడు అంటే దాన్ని అది ఎలా అసహజత్వం. వదులుకుంటాం? మనం అంటే అసహజంగా పెంచుకున్నవి మనం పెంచుకున్నవే గనక మనమే తీసేసుకోవాలి. అదే ఎలా అలా తీసుకోవాలి అందరికీ మేడం? ఉండాలని లేదు కదా! అంటే చదువుకోకపోయినా చాలా మంది ఏదో పొందియాలని ఫీల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఎందరు లేరు? అయి చదువుకున్న వాళ్ళకే ఇవన్నీ ఎక్కువొస్తాయి. అంటే కీర్తి ఎలా పొందుతాం. పోతాయి మేడం? ఆ! ది ది ద దాన్ని సాధించాలంటే ఏంటి మార్గం మేడం? సాధించక్కర్లేదు. సాధించబడి ఉన్నదే మన ఓన్ స్థితి. మీకర్థమైందా? మరి ఆ స్థితికి మరి ఆ స్థితికి ఎలా ఎవరు అంటే ఆ స్థితిని పేర్చుకున్నారో, ఎలా నిలుపుకోవాలంటే పేర్చుకున్నామో అలాగే తీసేయాలండి. మనమే దాని మీద ఇప్పుడు పొరలేసేసుకున్నాం. ఆ పొర మనమే తీయాలి. అంటే తీయాలంటే ఇప్పుడు సడెన్‌గా కాదు, మీరు ఒక ఒక డెఫినిట్ ఆన్సర్ మైండ్‌లో పెట్టుకొని అడగకుండా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మనిషి యొక్క ఒరిజినల్ స్టేజ్ కాదు. ఇన్నోసెన్సే మనిషి యొక్క స్థితి. అది మన ఒరిజినల్ స్టేజ్. కానీ మనం ఇది, అది అవ్వాలని అదంతా కూడా అజ్ఞానం నుంచి వచ్చినవే కదండీ! అంటే కరెక్టే మేడం. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఆ ఇదొక్కటే ఇన్నోసె వినండి. అల్లా ఆన్సర్ రావాలని అది పక్కన పెట్టేయండి. మీకు పాయింట్ అర్థం అవ్వాలి కదా! హ్మ్. మనిషికి ఇది ఈ స్థితి సహజ స్థితి కాదు. హ్మ్. అది అసహజ స్థితి. ఇప్పుడు అసహజ స్థితి కరెక్టే మేడం. అంటే ఇప్పుడు మనం అందరికీ అందరం ఉండదే ఈ స్థితి. వింటున్నారా? ఎలా పెంచుకున్నామో అలాగే తీసేసుకుంటాం. మన సహజ స్థితిలోనే అంటే సుఖము, శాంతి ఉన్నాయని తెలిసాక సహజ స్థితిలోనే ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వదిలేయడమే సహజ స్థితి అని తెలిసింది. అందుకని మనకి ఓహో! ఇవన్నీ పట్టుకుని వేలాడుతున్నారు అని తెలుసుకుని అలా పట్టుకున్న వాళ్ళు. అలా కాకుండా కొంతమందికి మొదటి నుంచి ఉండదు. వాళ్ళెప్పుడు సహజ స్థితిలోనే ఉండొచ్చు కదా! ఇది అక్యుములేటెడేనండి. ఏదో అవుదాం, ఏదో డామినెంట్‌గా ఉన్నాం, ఇంకోళ్ళ కంటే పవర్‌ఫుల్‌గా ఉన్నాం, ఇదంతా తెచ్చిపెట్టుకున్న అజ్ఞానంలోంచి తెచ్చుకున్న ఇల్యూషన్ అన్నారు కదా! భ్రాంతి ఇదంతా. ఇప్పుడు భ్రాంతిని వదిలేయాలనే స్థితి కూడా రావాలి కదా మేడం. భ్రాంతి ఎప్పుడొస్తది? ఉంటే కదా వదలడం. భ్రాంతి లేకపోవడం మన సహజ స్థితి అండి. ఇప్పుడు ఆత్మతత్వం ఎలా అయితే మన సహజ స్థితో, ఇన్నోసెన్స్ కూడా మన సహజ స్థితి. మీకెక్కడొచ్చిందంటే అది వదలడం అనే పాయింట్‌కి నేను చెప్పాలని. కానీ వదలడం ఎందుకు అక్యుములేట్ చేసుకోని వాడు? పెంచుకున్నవాడు వదులుకోవాలి. అర్థమైందా? నాకు అర్థం కాలేదు. అందరికీ ఇప్పుడు ఉండాలా? ఇన్నోసెన్స్ అనేది ఒక సామాన్య స్థితిలో ఉందనుకోండి. వాళ్ళకి ఇవేవి పొందాలని, డామినేట్ చేయాలని ఉండదు కదా! ఎందుకురా మీకు కండిషన్ అయిపోయారు. ఆళ్ళది వదులుకోవాలి కదా! వదులుకోవడం అనేది పొందేక కదా! అన్న దానికి కండిషన్ అయిపోయారు. అది వదిలేయండి. ఆ థాట్ వదిలేసి వినండి. అర్థమైందా? ఇన్నోసెన్స్ అన్నది ఎలా అయితే మనిషికి ఆత్మతత్వం అన్నది ఒక సహజ స్థితి. అది ఎక్కడి నుంచి తెచ్చుకోక్కర్లేదు. అది మన స్థితి అండి. మన ఒరిజినల్ స్టేజే ఇన్నోసెన్స్. మనమే ఇది, మరి మన అది, అది, స్థితి అయితే అది మనం ఎందుకు ఉండలేకపోతున్నాం మేడం? మనం ఒరిజినల్ స్టేజ్‌లో ఉండం కదండీ! దట్ ఈస్ భ్రాంతి. ఇప్పుడు మీరు బాడీ అని
కాదు అని తెలిసి కూడా నేను బాడీ నేను ఎందుకు ఉంటున్నారండి? సమాధానం ఏం చెప్తారు మీరు? చెప్పండి. మరి భ్రాంతిలో ఉన్నప్పుడు బయటికి రావడం ఎలా? భ్రాంతి గనక ఆ భ్రాంతి లేకుండా ఉంటే లేకుండా ఉంటే బాగానే ఉంటుంది, కానీ లేకుండా ఎలా ఉండాలి? అంటే మీ ఉద్దేశం ఏమిటండి? ఎలా పెంచుకున్నాం అలాగే తీసుకుంటాం. తెలిస్తే తీసుకోవడం అవసరం అనిపిస్తే. ఈ సంఘర్షణ, ఈ అశాంతితో ఇబ్బంది పడిపోయారనుకోండి. అబ్బా! ఇంక ఇప్పుడు ఆయన ఎందుకన్నాడు? తను ఎక్కడ పొందాలో పొందలేకపోతున్నాడు. అలాగా. అప్పుడు తెలిసొస్తుందనమాట కదా! ఇన్నోసెన్స్ ఇప్పుడు చిన్న ఆ పిల్లల తెలుసు ఇన్నోసెన్స్ వేరు, పెద్దవాళ్ళ ఇన్నోసెన్స్ వేరు కాదండి. ఇన్నోసెన్స్ ఈజ్ ఇన్నోసెన్స్. అక్కడ నోన్ ఉండదు. నోన్ ఉన్నాదంటే అది ఇన్నోసెన్స్ కాదు. అది తెలుసుకోవాలంటే ఎలా మేడం? తెలుసుకునే స్థితి ఇక్కడంతా ఎప్పుడు అదే వస్తుంది? కదండి ఇవాళ మనకి చెప్పినది. ఎందుకంటే మనం ఇలా పొందడంలో మనం అలసిపోతున్నాం. సంఘర్షణ, అశాంతి, దుఃఖమే ఉంటున్నాయి అనేది తెలుస్తూ ఉంటే ఇవన్నీ పోగు చేసుకోవడం వల్ల నాకే శాంతి రావట్లేదు అని తెలుస్తోంది కదా! సైకలాజికల్ గా ఒక పొజిషన్, పవర్ అవి పోగు చేసుకోవడం వల్ల గాని, వస్తువులు పోగు చేసుకోవడం వల్ల గాని, ఏ శాంతి సుఖం రావట్లేదని తెలిసాక మనం ఎందుకు అండి ఆ పని చేస్తాం? అంటే నిష్కామ కర్మలో ఇది సాధ్యం అవుతుందా? దానికి కూడా లేదా అలాంటి మేడం? పేర్లు పెట్టకండి. మరి పేరు అది కూడా మనకు తెలీదు సరిగ్గా. అంటే నేనేమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పాముంది అని తెలిసిందండి. తెలిసాక ఏం చేయాలని అడగరు. అలాగే ఇవి మనకి పనికిరావు. మీ ఇంట్లో ఈ వస్తువు పనికిరాదని తెలిసిన వస్తువు పారేస్తున్నారు కదండీ! వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు సరికదా! ఉంటుందనుకున్నాను గానీ దుఃఖమే మిగిలింది. సంఘర్షణే మిగిలింది అని మీకు తెలిస్తే దాన్ని పట్టుకోరు కదా! అది నన్ను వదిలేస్తున్నాడు కదా! అవన్నీ వాటి వల్ల సంఘర్షణే వస్తున్నాదని. ఇంకా అన్నాడు ఏమి చేయకుండా ఎలా ఉండడం? అంటే అప్పుడు చెప్పాడు. ఒంటరితనంలో ఎంత డల్‌నెస్సే కదా! స్టాగ్నేషనే కదా! అంటే అంటే మీరలా ఎందుకనుకుంటున్నారని అడిగారు. అది మైండ్‌తో ఆలోచించాడు. ఆ స్టాగ్నేషన్ ఏముంది సత్యం ఉంటుందక్కడ కదా! ఆ ఎలోన్‌నెస్‌లో ఉండగలిగితే అప్పుడు ఏ ఆలోచన లేకుండా ఉన్న టైంలో ఆ ట్రూత్ డిసెండ్ అవుతుంది. అని చూపించారు. మనం ఎలా ఆలోచిస్తాం? ఏమీ లేకుండా ఉంటే అలాగ ఏం పనికి రాకుండా అలా డిటీరియేట్ అయిపోయి నాశనం అయిపోతాం అనుకుంటాం. కానీ అక్కడే అద్భుతమైన విషయం ఉంటుంది. అది మనస్సుకి అలా తెలుసు అనిపిస్తోంది. కానీ వన్స్ మైండ్ స్టిల్ అయినప్పుడు అక్కడ ఉండేది స్టాగ్నేషన్, డిస్ట్రాక్షన్ కాదు. మీ డౌట్ ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏం లేదు మేడం. ఓకే మేడం. వచ్చిందా మీకు డౌట్ తీరిందా? తీరండి. మనస్సు ఆలోచిస్తుందన్నమాట. చెప్పాను కదా! అనంతత్వాన్ని మనస్సుతో పట్టుకుందామని చూస్తూ ఉంటాం. అందువల్ల మనకేంటంటే ఈ మనస్సు అటు వెళ్ళడానికి ఇష్టపడదు. ఏమీ లేకపోతే ఏమిటి? ఆ మనస్సు అంతం అవ్వడానికి ఇష్టం ఉండదు. అందుకని ఇలా ఆలోచిస్తుంది. ఆ మనస్సు నిశ్చలం అవుతేనే అక్కడ ప్యూరిటీ అండ్ అనంతత్వం అక్కడ ఉంటుంది. దట్ విచ్ ఇస్ మెజర్‌లెస్ ఏదైతే కొలవలేమో అంటే అనంతమైనది అప్పుడు అది వస్తుంది అక్కడ. మనం ఇలా కూర్చొని ఆలోచిస్తుంటే ఏముందక్కడ? అలాగ పని పాటు లేకుండా అలా బద్ధకం అయిపోతాం అని కాదు. మైండ్ నిశ్చలం అయితే అనంతత్వం అక్కడే ఉంది. అది బలవంతంగా నిశ్చలం చేసుకోవడం కాదు. అది కూడా మళ్ళీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రామపుత్రి గారు? ఇంకా పూర్తిగా డౌట్ తీరలేదా? ఏం లేదు మేడం. ఏం డౌట్ లేవు మేడం. ఓకే మేడం. భార్గవి గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవమ్మ గారు, అన్ని వ్యాపకాల నుంచి బయటకు రావాలని చెప్తున్నారు. లక్ష్మి, బలవంతంగా నిశ్చలం చేసుకోవడం అనే పద్ధతి కూడా ఉంటుందా? అణుచుకుంటాం కదా ఆలోచనలన్నీ లేకుండా గట్టిగా అణిచేసుకుంటూ అదే చేస్తుంటారు చాలా మంది.
మనసు నిశ్చలం అవ్వాలంటే అంటే ఆ, బలవంతంగా చేసుకుంటూ ఉంటారు. అది దాని వల్ల లాభం ఉండదు. అది బలవంతంగా ఎక్కడైనా అవుతుందా? మనస్సు మనం బలవంతంగా ఆలోచనలు వద్దు అంటే మానేస్తుందా? ఒక క్షణభంగురంగా ఇప్పుడు శ్వాసని గట్టిగా బంధించామనుకో, ఆ టైంకి మనసు కూడా బంధించబడుతుంది. చాలా మంది చేసేది అదే. హుహు. అయితే ఒక్క క్షణం పాటు అది మనసు బంధించబడితే అప్పుడు మనకేం ప్రయోజనం ఏమీ లేదంటావు. అలా బలవంతంగా చేయడంలో ఎఫర్ట్ కదా, అది అవ్వదు. ఎఫర్ట్ చేసేవాడు ఉన్నాడు అక్కడ. అది సహజంగా జరగాలి. అంటే ఆలోచన ఉండదు కానీ మనసు ఇంకా అక్కడ ఉన్నది. ఎందుకంటే ఎఫర్ట్ ఉంది గనక. అంటే మనం నొక్కి పెట్టాం. నొక్కి పెట్టేవాడు ఒకడు. నొక్కి పెట్టాం కదా, ప్రయత్నించాం. అదే అప్పుడు నొక్కి ఫలితం ఉండదు. పెట్టేవాడంటే ఆ సంథింగ్ అనేది ఇంకా ఉన్నది. అండర్ లయింగ్ అన్నమాట. విల్ ఉంది, హ్మ్. విల్. ఓకే. ఇంకా ఎవరైనా అర్థమైందా భార్గవి గారు? టాపిక్ అంతా అర్థమైందా? ఇది పొందాలి, అది పొందాలని మనం ప్రతి క్షణం కూడా ఏ ఆయన వచ్చినతను చెప్పినట్టుగా. భార్గవి గారు ఏం మాట్లాడటం లేదు. అర్థమవుతుంది అమ్మగారు. అనుపమ గారు ఉన్నారా? అనుపమ గారు ఒక్కప్పుడు వెళ్ళిపోయి వస్తున్నది. ఫోన్ డిఫెక్ట్ ఏంటో, అంటే ఒక టైంలో డిసప్పేర్ అయిపోతున్నారు. ఒకసారి అయిందండి వాళ్ళ ఉమ్, ఉమ్. అర్థమైందా టాపిక్? టాపిక్ అర్థమైందండి. మనస్సు నిశ్చలంగా ఉండడం, దేని మీద ఇది లేకుండా ఉండడం, మనస్సు నిశ్చలం కాదు. ముందేమో దానంతట మనం అదే. ఏదో పొందుదాం, బాహ్యమైన అంటే వస్తువులు ఎఫర్ట్ అదే. అవ్వచ్చు. అదే మనం ఏ పని ఎఫర్ట్ అన్నమాట. ఏ పని చేయాలన్నా ఎఫర్ట్ లేకుండా. అది ఇక్కడ నేను చెప్తున్నది. అక్కడ ఏంటంటే అతను చెప్తున్నది ఎప్పుడు కూడా మనకి మినిమం నీడ్స్ కాకుండా అవన్నీ మనకు వచ్చాయి. తగిన ఫుడ్ ఉంది, షెల్టర్ అవును, ఉంది, అవును, బట్టలు ఉన్నాయి. అయినా కూడా మనం ఏదో ఉమ్, పొందుతాం అని తప్పిస్తూ ఉంటాం కదా. అవును, ఆ పాయింట్ అవును, చెప్పారు. అవునండి, ఇవాళ టాపిక్ అది. అవును, అదే. దాంట్లో ఎంతో మనం దుఃఖమే ఉంటుంది, సంఘర్షణే ఇంకా మిగులుతుంది కదా. ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఉమ్. ఇంకా ఇంకా కావాలనే దాని మీద ఉన్నదాంతో తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలనుకుంటూ ఏదో ఎఫర్ట్ పెట్టాలనుకుంటూ ఉంటాం. ఉమ్. బాగుంది. నిత్యకృత్యం మన జీవితంలో జరిగేదే ఇది. వసంతలత కూడా ఇవాళ బాగా అవగాహన చేసుకుని చెప్పింది. అది చాలా చాలా బాగా చెప్పారు ఆవిడ కూడా. అవగాహన టాపిక్ కరెక్ట్ గా జరిగింది. వివరణ బాగా ఇచ్చారు. డీవియేషన్ లేదు. ఉమ్. భార్గవి గారు, మీరు ఎక్కడ డౌట్ లేదా? క్వశ్చన్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే అవగాహన మన దగ్గర క్వశ్చన్ చేయొచ్చు. చెప్పండి భార్గవి గారు. అన్ని వ్యాపకాల నుంచి బయటపడుతూ ఉంటే ఉన్నది ఇన్నోసెన్స్ అని చెప్పారు. ఇంకా అంత ఒక్కొక్కటి మనం వ్యాపకాల ఇవాళ మీ మాట ఎందుకో స్లోగా వినిపిస్తోంది, గట్టిగా మాట్లాడాలి. అన్ని మైక్ దగ్గర. వ్యాపకాల నుంచి ఆ, అన్ని వ్యాపకాల నుంచి బయటపడుతూ ఉంటే ఉన్నది ఇన్నోసెన్స్ అని చెప్పారు అమ్మగారు మీరు. ఇందాకలా రామభద్రి గారికి బోధపరిచినప్పుడు. అవును, అంటే ఆ జ్ఞాపకం కూడా మనసు ప్రవృత్తే కదండి. ఆ గత జ్ఞాపకాల్లోనే జీవిస్తూ ఉంటుంది కదా. అవునమ్మగారు. మనం ఎప్పుడు అందుకే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు కదా. ఆ గతంతోటే జీవిస్తున్నాం. దానివల్లని ప్రెసెంట్ లో ఏ ఛాలెంజ్ ని కూడా మనం సరి అయిన విధంగా ఫేస్ చేయలేం. గత జ్ఞాపకాలతోటి చేస్తాం. ఈ క్షణానికి ఈ క్షణమే జీవించండి అని చెప్తున్నారు ఎరుకతో.
ఇంకా అంటే చెప్తున్నారని అంటే దానివల్ల మనం హ్యాపీగా ఉండగలం. అదే ఆ, హ్యాపీనెస్ అక్కడే ఉంది. అంటే ఈ బర్డెన్ ఎంతటి ఎందుకొని మనం పెట్టుకుంటున్నాం మనకి తెలియదు కదా. ఇవన్నిటిని బర్డెన్, ఈ పాస్ట్ బర్డెన్ అంతా మన నెత్తి మీద పెట్టుకుంటాం. అందులోంచి వచ్చేది అహంకారం కూడా. అది తీసేస్తే హాయిగా ఉంటుంది అసలు, కానీ తీసిస్తే తెలుస్తే తెలుస్తుంది ఆ విషయం. కానీ ముందుటికి ఇప్పటికి నాలో అయితే చాలా తేడా ఉంది అమ్మగారు. ఉమ్. అది నాకు తెలుస్తా ఉంది, కానీ మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. క్లాసుల పర్వాలేదు, ప్రభావం అయితే నా మీద ఉంది అమ్మగారు. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, కానీ నేనేమంటున్నా అంటే చూసారా, ఎఫర్ట్ అనేది ఏదో సంథింగ్ మనం పొందేద్దాం అన్నది మనకి దుఃఖ కారణమే అవుతుంది. ఆ పాయింట్ మనకి ఉమ్, బాగా క్లియర్ గా అర్థమైంది కదా. అవును అమ్మగారు. అయితే ముగించేద్దామా? ఇంకేమైనా డౌట్స్ అలాగే ఉన్నాయా? అలాగే. రామబుద్రి గారు, మీ డౌట్ క్లియర్ అయిందా, లేకపోతే మేడం ఇలాగే చెప్తారని ఆపేశారా? రామబుద్రి గారు, ఓకే మేడం. క్లియర్ అయిందా నిజంగా? అయింది మేడం. ఓకే మేడం. ఓకే, అయితే ముగించేద్దాం.